మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారి పత్రిక ప్రకటన చూశాను. పాపం పండింది పిన్నెల్లి సోదరులకి, అందుకే జైలుకు పోతున్నారు అని. చాలా దురదృష్టకరం ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు. అన్యాయంగా మర్డర్ కేసులో ఇరికించడమే కాకుండా కోట్లలోని కూడా ప్రభావితం చేస్తూ ఈ రోజున చెయ్యని ఘటనకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి గారిని జైలుకి పంపిస్తున్నారు. పల్నాడు ప్రాంతం ఎంతో రాజకీయం చూసింది. ముఖ్యంగా గత 40-50 సంవత్సరాలు 83 నుంచి చూస్తే మీరు బాంబు దాడులు చూశారు, రిగ్గింగులు చూశారు, మడ్డలు చూశారు, ఆ తర్వాత నక్సలిజాన్ని కూడా చూశారు. ఒప్పుకుంటా కొన్ని గ్రామాల్లో ఆధిపత్య పోరు కొరకు ఒక పార్టీ వారు ప్రత్యర్థి పార్టీ వారిని మర్డర్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి, కొన్ని గ్రామాల్లో లేవన్నట్లు. అటువంటి సంఘటనలో చేసిన వాళ్ళనే కాకుండా ఆ గ్రామంలో ఉన్న ఆ యొక్క పార్టీ, తెలుగుదేశం కావచ్చు, ఆ రోజున్న కాంగ్రెస్ కావచ్చు, ముఖ్యమైన నాయకుల్ని పెట్టేవాళ్ళు. కానీ ఈ 4-5 నెలల క్రితం వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో జరిగిన హత్య కేసులో చనిపోయిన వారు తెలుగుదేశం వాళ్ళు, చంపించింది తెలుగుదేశం వాళ్ళు. మొట్టమొదటిసారి ఈ ప్రాంత చరిత్రలో ఒకే పార్టీ వాళ్ళని చంపుకున్నా ప్రత్యర్థి పార్టీ వైఎస్ఆర్సీపీ ముఖ్యమైన నాయకులు రామకృష్ణారెడ్డి గారిని, వెంకట్రామరెడ్డి గారిని పెట్టడం ఇది వాస్తవం. కేవలం పరువు పోతుంది. తాను రాజీ చేయలేకపోయాడు, నవ్వుకుంటారు, అబాసుపాలవుతారు. ముఖ్యమంత్రి దగ్గర ఈ రాష్ట్రంలోని బ్రహ్మారెడ్డి గారు తాను రాజీ చేయలేకపోయాడు, ఆ 2 వర్గాలకి ఆధిపత్య పోరు కొరకు వెంకటేశ్వర్లు అలియాస్ ముద్దయ్య అనే వ్యక్తిని సర్పంచ్ పదవి ఆశిస్తున్న వెంకటరామయ్య మర్డర్ చేయటం నిజం. ఎవ్వరు పోయినా ఆ గ్రామంలో బచ్చాగాడైనా చెప్తాడు జరిగిన వాస్తవాలేంటో. మరి నువ్వు రాజీ చేయలేక, నీకు చేతగాక నువ్వు చేతులు ఎత్తేసి నీ పరువు పోతుంది తెలుగుదేశం హైకమాండ్లో, నియోజకవర్గంలో, జిల్లాలో అని కప్పిపుచ్చటానికి దీన్ని రామకృష్ణారెడ్డి గారు చేశాడు, వెంకటరామరెడ్డి చేశాడని అన్యాయంగా కేసులు పెట్టారు. సరే, కోర్టుకు పోయాం, మా ప్రయత్నం మేము చేశాం, కొన్ని నెలలు రిలీఫ్ వచ్చింది. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఖచ్చితంగా రామకృష్ణారెడ్డి గారు హాజరవుతాడు. చట్టపరంగా మా పోరాటం చేస్తాం, అన్ని కేసుల్ని ఎదుర్కొంటాం.